नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। ओं श्री भवानी शंकर सांब सदाशिवस्वामी देवताये नमः। निर्वाणं ह्लादनं चैव ब्रह्मलोकः परागतिः देवासुर विनिर्माత దేవాసుర పరాయణః। అందరికీ కూడా మోక్షాన్ని ఆ మోక్షం కలిగించడం ద్వారా ఆనందాన్ని కలిగించేటటువంటి వాడు, అలాగే బ్రహ్మగారు నివసించేటటువంటి సత్యలోకము తానే అయినటువంటి వాడు, అలాగే అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితి ఏదేదో ఉందో దాన్ని కలగజేసేటటువంటి వాడు తానే అయి ఉన్నాడు. ఆ స్థితిలో కూడా తానే ఉంటాడు. అలాగే దేవతలను రాక్షసులను అందరినీ కూడా సృష్టించినటువంటి వాడు ఆయనే. అలాగే దేవతల మీద రాక్షసుల మీద ఆసక్తి కలవాడని ఆ సృష్టించినటువంటి సృష్టి మీద అంతటి మీద కూడా ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే తల్లికి బిడ్డ మీద ఎప్పుడూ ఆసక్తే. అలాగే ఆ సృష్టించినటువంటి వాళ్ళందరి మీద కూడా ఆసక్తి కలిగినటువంటి వాడు. దేవాసుర గురుర్దేవో దేవాసుర నమస్కృత దేవాసుర మహామాత్రో దేవాసుర గణాశ్రయ. ఆయన దేవతల గురువు అయినటువంటి బృహస్పతి లాంటి వాడు, రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యులు లాంటి వాడు. ఆయన దేవుడై ఉంటాడు. అలాగే దేవ అసుర నమస్కృత, దేవతలు నమస్కరిస్తారు, రాక్షసులు నమస్కరిస్తారు ఆయన్ని. అందుకే చాలామంది పరమేశ్వరుని యొక్క భక్తులందరూ కూడా రాక్షసులు ఉంటారు. వాడికి కూడా ఎవడో ఒకటి దేవుడే ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే విష్ణువు జోలికి వెళ్ళరు. ఎక్కువ మంది వాళ్ళ వంశ వాళ్ళని వాళ్ళ ఆ జాతి వాళ్ళందరినీ ఆయన చంపాడు కాబట్టి ఎవరు ఎక్కువగా విష్ణువు జోలికి వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ మిగిలిన వాళ్ళందరూ ఏంటంటే బ్రహ్మగారినో శివుడినో సెలెక్ట్ చేసుకుంటారు అని. అలాగే దేవాసుర మహామాత్ర దేవ అసుర గణాశ్రయ. ఆ దేవ అసుర అంటే ఆ సమూహాలన్నీ కూడా ఆశ్రయమైనటువంటి వాడు. అలాగే ఆ దేవతలకు రాక్షసులకి గొప్పదైనటువంటి మహామాత్ర, వాళ్ళందరికీ కూడా చాలా గొప్పదైనటువంటి పరిణామము. అంటే వాళ్ళందరికీ కూడా ఈయన్నే ఏమండి పరిమాణము గొప్ప ఈయన యొక్క రూపంతో గొప్ప దీంతో ఆయన్ని గొప్ప ఆయన ఒక శరీరంతో వీళ్ళందరూ కూడా తలుస్తూ ఉంటారు ఆయన్ని. పరిమాణం ఆయన యొక్క పరిమాణం అంటే వాళ్ళిద్దరికీ కూడా గొప్ప పరిమాణంతో కనిపిస్తూ ఉంటాడు. దేవతలకి రాక్షసుల కంటే తమకంటే ఎక్కువగా, ఎందుకంటే తమకంటే అదుకుడునేటువంటి వాడు ఇప్పుడు మనకి ఎక్కువగానే కనిపిస్తాడు. దేవాసుర గణాధ్యక్షో దేవాసుర గణాగ్ని దేవాధిదేవో దేవర్షిర్ దేవాసుర వరప్రద. అలాగే ఆ దేవతల యొక్క రాక్షసుల యొక్క వాళ్ళ గణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అధిపతి. అలాగే వాళ్ళ గణములని నడిపించేటటువంటి వాడు ఆయనే. అలాగే దేవతలందరిలోకి దేవతలందరికీ కూడా దేవుడు ఆయనే. అలాగే దేవతల్లో ఋషి వంటి వాడు. దేవ అసుర వరప్రద, దేవతలకు రాక్షసులకి వరాలను ఇచ్చేటటువంటి వాడు. ఎవరికి కష్టం వచ్చినా కూడా ఆయన దగ్గరికి వెళ్తారు, ఆయన వరాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా సంరక్షిస్తూ ఉంటాడు. దేవాసురేశ్వరో విశ్వో దేవాసుర మహేశ్వర సర్వదేవమయోచింత్యో దేవతాత్మాత్మ సంభవ. ఆయన దేవతలకు రాక్షసులకు అధిపతి, విశ్వమంతా కూడా తానే ఉండేటటువంటి వాడు. అలాగే సర్వదేవమయ, సర్వదేవతల యొక్క స్వరూపము కూడా తానే ఉంటాడు. దేవతాత్మ, వాళ్ళ స్వరూపం తానే ఉంటాడు, వాళ్ళలో ఉండేటటువంటి ఆత్మ తానే ఉంటాడు. ఆత్మ సంభవ, ఆత్మలోంచి సృజింపజేసేవాడు, పుట్టేటటువంటి వాడు, వచ్చేటటువంటి వాడు కూడా ఆయన అయి ఉంటాడు. ఉత్పత్తి విక్రమో వైద్యో విరజో నీరజో మరహ ఈఢ్యో హస్తీశ్వరో వ్యాఘ్రో దేవసింహో నరర్షభ. ఉత్పత్తి విక్రమ అంటే ఈ సృష్టిని ఉత్పత్తి చేయడంలో చాలా గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు. అలాగే విరజహ, రజోగుణం అనేటువంటిది అస్సలు లేనటువంటి వాడు. మళ్ళీ శివుడికి రజోగుణం అని చెప్పారు కదండి, నాకండి ఏ గుణాలు లేనటువంటి వాడే అది కథ. అది రజోగుణం అనేటువంటిది లేనటువంటి వాడు. నీరజహ, నీటి నుండి పుట్టినటువంటి వాడు. అమరహ, ఏ మరణం లేనటువంటి వాడు. స్తుతింపదగినటువంటి వాడు. ఇక్కడ మళ్ళీ 3 జంతువుల గురించి చెప్తున్నారండి. హస్తీశ్వర వ్యాఘ్ర దేవసింహ అంటే దేవతలందరిలోనూ సింహం వంటి వాడు అన్నాడు. అలాగే మానవుల్లో శ్రేష్ఠుడు నరర్షభ అనేటటువంటి దాన్ని మానవుల్లో శ్రేష్ఠుడు, మానవుల్లో అందరికంటే అధికుడు ఆయన ఈశ్వరుడు కాబట్టి. అలాగే ఇక్కడ 3 జంతువుల్ని చెప్పారు. ఎందుకని చెప్పారంటే ఏనుగు అనేటటువంటిది, ఏనుగు దర్శనం కానీ ఏనుగు యొక్క ముఖ్యంగా దాని యొక్క ముఖము, అసలు ఏనుగు అనేది చాలా గొప్పది. ఏనుగును చూడటం అనేటటువంటిది ఉన్నటువంటి జంతువులన్నింటిలోకి మంగళకరమైనటువంటిది ఏనుగును చూడటం. అందుకే లక్ష్మీదేవి పక్కన ఆ ఏనుగులు 2 ఏనుగుల యొక్క పటాలని చిత్రాలని వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఏనుగు అనేటటువంటిది చాలా
మంగళప్రదమైనటువంటి జంతువు. అలాగే పులి, తర్వాత సింహము. ఈ పులి సింహములో పులి అనేటటువంటిది అంటే ఇది శత్రు సంహారంలో సింహము కంటే కూడా ఇది చాలా ప్రధానమైనటువంటి జంతువు. అంటే పులి సంహరించినంతగా కానీ, పులి విజృంభించినంతగా కానీ సింహం అనేది మృగరాజు. మృగాలన్నిటికంటే, ఎందుకంటే దానికి ఉన్నటువంటి క్వాలిటీస్ వల్ల అది ఎప్పుడు కూడా ఒక ఎలిగెంట్ అనమాట. జంతువుల్లో ఎలిగెంట్. ఆకలిస్తే తిందు, ఎవరి జోలికి పడితే వాడగలదు, చిన్న చితక ఎలకల్ని వాటిని పట్టుకుని తిందు. దాని లెవెల్ అంతా ఒక స్టాండర్డ్ లెవెల్లో ఉండే జంతువు అది. ఇది అలా కాదు, దీనికి ఏదైనా ఒకటే, దీనికి కావాల్సిన ఆకలి తీరాలి, దేన్నైనా వేటాడుతుంది. అలాగే దీని యొక్క పరాక్రమం, పులి యొక్క ఇది కూడా ఎక్కువ అనమాట. అది ఒకసారి వేటాడితే ఇంక మళ్ళీ వేటకు వెళ్ళదు, కూర్చుంటుంది. అసలు సాధారణంగా చెప్పేది కూడా ఏంటంటే సింహాలు చాలా బద్ధకం, అవి వెళ్ళవట. ఆడసింహాలే వేటకెళ్ళి తెస్తే తింటుంది ఫ్రెష్గా కొట్టం. కానీ ఇది వెళ్ళదు, ఇది కూర్చుని ఉంటుంది. అందువల్ల ఈ ఆయన పెద్ద పులివాడు అంటే మహాపరాక్రమం కలిగినటువంటి వాడు. అలాగే దేవతలకందరికీ సింహం వంటి వాడు, అంటే వాళ్ళందరికీ కూడా అధిపతి, వాళ్ళందరికీ రాజు లాంటి వాడు. అందుకని ఈ 3 జంతువుల్ని అక్కడ ఈ శ్లోకంలో పేర్కొన్నాడు. విబుధో గవరః సూక్ష్మః సర్వదేవస్తపోమయః సుయుక్త శోభనో వజ్రి పాపానాం ప్రభవో వ్యయః. అలాగే మంచి పండితుడు, పర్వతాల్లో శ్రేష్టమైనటువంటి మేరుపర్వతం తానే అయినటువంటి వాడు, అతి సూక్ష్మ రూపంలో ఉండేటటువంటి వాడు, సమస్తమైనటువంటి దేవతలు ఆయనే అయినటువంటి వాడు, తపోరూపం తానే అయినటువంటి వాడు, అలాగే మంచితో కూడినటువంటి వాడు, శుభమైనటువంటి వాడు, పాపులకు వజ్రాయుధం వంటి వాడు. అలాగే ఆయన ప్రభవ, ఆయనంతటా ఆయన ఉద్భవించేటటువంటి వాడు, ఎటువంటి నాశనము లేనటువంటి వాడు. గుహకాంతో నిజస్సర్గ పవిత్రం సర్వపావన శృంగప్రియో బభ్రు రాజరాజో నిరామయ. ఆయన అత్యంత నిగూఢమైనటువంటి వాడు. అంటే తొందరగా ఆయన యొక్క తత్వాన్ని కానీ, ఆయన దేన్ని కూడా తెలుసుకున్నటువంటి సాధ్యపడదు. అలా చాలా రహస్యముగా అన్నిటినీ కూడా రహస్యంగా ఉంచుకునేటటువంటి వాడు, చాలా గూఢమైనటువంటి వాడు, మనోహరమైనటువంటి వాడు, ఎప్పుడూ కూడా నిజస్వరూపంతో ఉండేటటువంటి వాడు, సృష్టి అంతా కూడా తానే అయినటువంటి వాడు, పవిత్రమైనటువంటి వాడు, సమస్తమైనటువంటి విశ్వాన్ని కూడా పవిత్రం చేసేటటువంటి వాడు, పావనం చేసేటటువంటి వాడు. అలాగే ఆయన శిఖరము కలిగినటువంటి వాడు. అంటే ఆయన యొక్క నివాసం ఏదైతే ఉందో అదంతా కూడా శిఖరములతో పర్వత ప్రాంతంలో ఉండేటటువంటి వాడు. శృంగప్రియ, అలాగే శృంగప్రియుడు అంటే మళ్ళీ ఆ శృంగనాదమును ఇష్టపడేటటువంటి వాడు అని. అంటే శృంగము కలిగినటువంటి జీవుల యొక్క నాదమును ఇష్టపడేటటువంటి వాడు. కొన్ని జీవులకు శృంగం అనేటటువంటి ఆ శృంగం అనే కొమ్మ అనేటటువంటి కొన్ని జీవులకు అటువంటి దాన్ని ఇష్టపడేటటువంటి వాడు. రాజరాజ, అందరిలోకి కూడా ప్రభు అయినటువంటి వాడు. ఎటువంటి రుగ్మత, ఎటువంటి శారీరక రుగ్మత కానీ, మానసిక రుగ్మత కానీ ఎటువంటివి లేనటువంటి వాడు. అభిరామ సురగణో విరామ సర్వసాధన లలాటాక్షో విశ్వదేవో హరిణో బ్రహ్మవర్చస. ఆయన దేవతాగణములన్నింటినీ కూడా కలిగినటువంటి వాడు. అంటే దేవతా గుణాలన్నీ కూడా ఈయన ఆధీనంలో ఉంటాయి. అలాగే మనోహరమైనటువంటి వాడు. ఎవరైనా సరే విశ్రాంతి కావాలనుకునేటటువంటి వాడికి విశ్రాంతిని కలిగించేటటువంటి వాడు. అంటే ఈ సంసార చక్రంలోకి రాకుండా ఎవరైతే ఆ మోక్షాన్ని కోరుకుంటారో అటువంటి వారి అందరికీ కూడా ఏంటంటే ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా విశ్రాంతి, ఆయన లోకాన్ని చేరుకున్న తర్వాత ఇంకా వాళ్ళు మళ్ళీ రావాల్సినటువంటి అవసరం ఉండదు. సర్వసాధ, సమస్తాన్ని కూడా సాధించేలాగా చేసేటటువంటి వాడు. అలాగే 3వ కన్ను కలిగినటువంటి జ్ఞాననేత్రం కలిగినటువంటి వాడు. సమస్తమైనటువంటి దేవతలకు రూపము తానే అయినటువంటి వాడు. లేడి వంటి వాడు. బ్రహ్మవర్చస, బ్రహ్మ యొక్క తేజస్సు కలిగినటువంటి వాడు. ఈ లేడి అనేటటువంటి దాన్ని అంటే మాయాస్వరూపుడు. స్థావరాణం పతిశ్చైవ నియమేంద్రియ వర్ధన సిద్ధార్థ సిద్ధభూతార్థో చింత్య సత్యవ్రత శుచి. ఆయన ఈ అచరమైనటువంటి సృష్టి ఏదైతే ఉందో, అంటే కదలనటువంటి చలనము లేని కదలిక లేనటువంటి స్థితి ఏదైతే ఉందో దానందరికీ కూడా అధిపతి అయినటువంటి, అంటే కొండలు పర్వతాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో చలనము లేనటువంటి దానికి కూడా అధిపతి అయినటువంటి వాడు. నియమేంద్రియ వర్ధన, ఇంద్రియాల యొక్క శక్తిని, అంటే ఎవరైతే ఇంద్రియముల యొక్క నిగ్రహమును కోరుకుంటారో అటువంటి వాటన్నిటికీ కూడా దాని యొక్క శక్తిని వృద్ధి చేసేటటువంటి వాడు. సిద్ధార్థ, సిద్ధించినటువంటి ప్రయోజనాలను ఇచ్చేటటువంటి వాడు. సిద్ధభూతార్థ, ఆయన అనుగ్రహాన్ని కనుక ఇవ్వాలనుకుంటే కనుక అనేకమైనటువంటి
అనుగ్రహాలను ఇవ్వగలుగుతాడు, బహుళమైనటువంటి ప్రయోజనాల్ని చేకూర్చగలుగుతాడు. అలాగే ఎవరి యొక్క ఆలోచనలకు అందినటువంటి వాడు, సత్యము ఆయన యొక్క నియమము, అలాగే సత్యత ఎవరైతే సత్యసంధులవుతారో వారిని మాత్రమే ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాగే ఆయన శుచిహి, ఆయన ఎప్పుడు కూడా శుభ్రమైనటువంటి వాడు. వ్రతాధిప పరం బ్రహ్మ భక్తానుగ్రహకారక విముక్తో ముక్తతేజాశ్చ శ్రీమాన్ శ్రీవర్ధనో జగత్. ఆయన సత్యమునకు అలాగే నియమములకు కూడా అధిపతి. అలాగే ఉత్కృష్టమైనటువంటి బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అదంతా కూడా తానే అయినటువంటి వాడు. భక్తులందరినీ కూడా అనుగ్రహించేటటువంటి వాడు. అంతేకాకుండా వారికి సంసార చక్రం నుండి విముక్తిని కలిగించేసేటటువంటి వాడు. ముక్తులైనటువంటి వారి యొక్క తేజస్సు, ఎందుకంటే ఆత్మ వారి ఎవరికైతే మోక్షాన్ని ఇస్తాడో వారి ఆత్మ ఇందులో కలిసిపోతుంది, అంటే ఆత్మలో లీనమైపోతుంది. కాబట్టి వారందరి యొక్క తేజస్సుని తాను తీసుకునేటటువంటి వాడు, శోభతో కూడినటువంటి వాడు, శోభను అభివృద్ధి చేసేటటువంటి వాడు, ప్రపంచ స్వరూపుడు, ఈ జగత్ స్వరూపుడు అయినటువంటి ఆ మహాశివునికి శతకోటి సాష్టాంగదండ నమస్కారములు ప్రణామములు అని చెప్పుకుంటూ ఈ శివ ఇవన్నీ కూడా మనం చదువుతూ ఉంటాం అన్నమాట. ఈ నామాలన్నీ చదువుతూ ఉంటాం. ఇక మనకి ఫలశ్రుత మిగిలింది.